రేపు అనగా 18/1/2026న ముఖ్యమంత్రి మేడారం పర్యటించనున్న సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ కె కన్సది రామ్నాథ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సమగ్ర భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన భద్రతా చర్యలను ఎస్పీ గారు సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యంగా బాంబు డిస్పోజల్ బృందంచే విస్తృత తనిఖీలు, ట్రబుల్ మేకర్స్ పై నిఘా, రోడ్ ఓపెనింగ్ పార్టీల ద్వారా తనిఖీలు, సబోటేజ్ చెక్స్ వంటి కీలక భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఎవరు కూడా పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్స్ ఎగురవేయడం నిషేధిస్తున్నట్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి గారు పర్యటించే ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఐపీఎస్ అధికారిచే భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా డీరింగ్ భద్రత, స్టేజ్ యాక్సెస్ కంట్రోల్, రూఫ్ టాప్ సెక్యూరిటీ అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. సభా ప్రాంగణం భద్రత దృష్ట్యా స్టేజ్ ఫిట్నెస్, ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ అవసరమైన అన్ని రకాల అనుమతులు సంబంధించిన అధికారుల నుండి తప్పనిసరిగా పొందాలని ఎస్పీ గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఓఎస్డి ములుగు శివం, ఉపాధ్యాయ ఐపీఎస్ ఏఎస్పీ ఏటూరు నాగారం మనన్ భట్, అదనపు ఎస్పీ సదానందం, ఇతర అధికారులు పాల్గొన్నారు.